వర్యులు ఎండి ఫరూక్ గారు, మా నాన్నగారికి అత్యంత ఆప్తులు శాంతిరాముడు గారు. వారు ఎప్పుడూ ఏమంటుండేవాళ్ళంటే, రాముళ్ళు చాలా వచ్చాయి కానీ శాంతిరాముడు అన్న సినిమా ఎప్పుడు రాలేదు అని ఆయన అంటుండేవారు. కాబట్టి అటువంటి పెద్దలు శాంతిరాముడు గారు, ప్రిన్సిపల్ గాయత్రి మేడం గారు, శాంతిరాముడు గారి పిల్లలు, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఆ తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు. ప్రయాగరాజ్లో కొన్ని రోజుల తర్వాత కుంభమేళా జరగబోతుంది. అంటే అక్కడ గంగా యమున సరస్వతులు 3 కలయిక ప్రయాగరాజ్. అదేవిధంగా ఈరోజు ప్రయాగరాజును తలపిస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావడం, ఒకే స్థానంలో రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది డబ్బులు ఉంటే వాళ్ళు ఎక్కడో భూములు కొనుక్కుంటారు, లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ శాంతిరాముడు గారు దార్శనికుడు, అంటే విజన్ ఉన్న వ్యక్తి. అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు, అటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు. కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళతాను ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు. కాబట్టి శాంతిరాముడు గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరూ. కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు, వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ శాంతిరాముడు గారు ఒకరే పనిచేస్తే సరిపోదు, ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, నరేంద్రుడు. ఆ పిల్లవాడి నాన్న పేరు విశ్వనాథ దత్త, తల్లి పేరు భువనేశ్వరి దేవి. వారు ఆ పిల్లవాడికి చక్కగా ఇంటిలో కావలసిన సంస్కారం, ఆ పిల్లవాడికి మన భారతదేశ సంస్కృతి ఇవన్నీ కూడా నేర్పించేవాడు. ఆ పిల్లవాడు ఒకసారి స్కూలుకు రోజు జట్కా బండిలో వెళ్ళేవాడు. వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగారు, పిల్లలందరినీ మీరు ఏమవుతారంటే ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీరు అని చెబితే ఈ పిల్లవాడు ఏమన్నాడంటే, నేను జట్కా వాడిని అవుతాను అన్నాడు. అంటే ఆ పిల్లవాడికి రోజు జట్కా బండిలో వెళుతూ ఆ గుర్రాన్ని నడిపే జట్కా వాడంటే చాలా గొప్పవాడు అనుకుని నేను జట్కా వాడు అవుతాను అన్నాడు. అది ఆ అమ్మకు తెలిసింది, భువనేశ్వరి దేవికి తెలిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నరేంద్రుడిని ఆవిడ ఏమాత్రం తిట్టలేదు. ఆ పిల్లవాడిని పూజ గదిలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం ఉన్న గుర్రాన్ని నడిపే జట్కావాడు కాదు, 4 గుర్రాలు నడిగే ఈ జట్కావాడిలాగా నువ్వు మారాలని శ్రీకృష్ణ భగవానుడిని ఆ తల్లి పటంలో చూపించి ఆ పిల్లవాడిని ఆ విధంగా మారాలని చెప్పింది. ఇది తల్లి పాత్ర. ఆ తర్వాత ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అని ఒక అద్భుతమైన గురువు దొరికారు. ఇటు అమ్మా నాన్నలు, ఇటు రామకృష్ణ పరమహంస, వీరిద్దరూ కలిస్తే నరేంద్రుడు అన్న చిన్న పిల్లవాడు స్వామి వివేకానందగా మారి భారతదేశ సంస్కృతి, సంస్కారం ఏంటో అన్నది ప్రపంచానికి పరిచయం చేశాడు. అది అమ్మా నాన్నల పాత్ర, గురువు పాత్ర. కేవలం అమ్మా నాన్నలు చెప్పి ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస లాంటి గురువు దొరకకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. కేవలం రామకృష్ణ పరమహంస మాత్రమే దొరికి అమ్మా నాన్నలు వాళ్ళ భూమికను సక్రమంగా పోషించకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయేవాడు. ఇటు అమ్మా నాన్నలు, ఇటు గురువు, వీరిద్దరూ కలవడం వల్ల నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పదో అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి అన్నది నేను ఇక్కడ ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు. చాలా మంది శాంతిరాముడు గారు బ్రహ్మాండమైన స్కూల్ పెట్టేశారు. రాజీవ్ గాంధీ మెమోరియల్ స్కూల్ 10 సంవత్సరాలు పూర్తయింది. అందులో మేము పిల్లలను జాయిన్ చేసేసాము, మా బాధ్యత తీరిపోయిందని అమ్మా నాన్నలు అనుకుంటే ఆ పిల్లవాడు సాధారణ పిల్లవాడుగానే ఉంటాడు. మీ అమ్మాయి సాధారణ పిల్లగానే ఉండిపోతుంది.
మీ పిల్లవాడు అసాధారణ వ్యక్తులుగా ఉండి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలంటే మీ పాత్ర చాలా ముఖ్యమైనదనేది తల్లిదండ్రులకు చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను. అబ్దుల్ అనే ఒక చిన్న కుర్రవాడు, వాళ్ళ నాన్నగారు పేరు జైనుల్ అబ్దుల్, అమ్మ పేరు ఆషియమ్మ. చాలా పేద కుటుంబం. ఆయన పడవలు తయారు చేసి అక్కడికి వచ్చే వాళ్ళను విహారానికి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని పెంపొందించారు. ఆ జైనుల్ అబ్దుల్ ఇంటిలో ఆ ప్రాంతంలో ఉన్న ధర్మ గురువులందరూ కూడా, అన్ని మతాల గురువులన్నీ వచ్చి వాళ్ళ ఇంటిలో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల ద్వారా ఆ పిల్లవాడు అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఆ అమ్మ పస్తు నుండి ఆ పిల్లవాడిని పెంచింది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక బ్రహ్మాండమైన గురువు దొరికారు. ఇటు జైనుల్ అబ్దీన్, ఇటు ఏషియమ్మ, ఇటు శివసుబ్రహ్మణ్యం అయ్యర్. వీరి యొక్క కలయిక వల్ల అబ్దుల్ అనే కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశానికి రక్షణ వలయాన్ని ఇచ్చి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. మళ్ళా అదే చెబుతున్నాను, అమ్మా నాన్నల పాత్ర, గురువు పాత్ర వీరిద్దరూ కలవడం వల్ల అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి భారతదేశ క్షిపణులు మిసైల్ నిర్మిస్తున్నప్పుడు ప్రెస్ వాళ్ళు వెళ్ళి మీరు ఎలా తయారు చేయగలిగారంటే, చిన్నప్పుడు మా నాన్న పడవలు తయారు చేయడం ఎలాగో అని నాకు చూపించాడు. ఆ పడవలు ఎలా తయారు చేయాలో అని నేర్చుకున్న నేను భారతదేశం కోసం మిసైల్స్ తయారు చేశానని ఆ వ్యక్తి గర్వంగా మాట్లాడాడు. మా అమ్మ పస్తు నుండి నన్ను తినిపించింది. ఆ అమ్మకు నేను ఎప్పుడైనా కూడా జోహార్ అర్పించి దేశానికి సేవ చేస్తానని వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో ఆ వ్యక్తి రాశారు. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల యొక్క పాత్ర. అబ్దుల్గానే మిగలలేదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారాడు. దానికి కారణం అమ్మా నాన్నలు మరియు తల్లిదండ్రులు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు మీకు దొరికాయి. రాష్ట్రపతి అయిన తరువాత మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం గారు వచ్చి కలిసింది శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని. ఇది మనం పిల్లలకు నేర్పించాలి. ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తారు, మీరు వినయం నేర్పించాలి. ఉపాధ్యాయులు చదువు నేర్పిస్తారు, మీరు సంస్కారం నేర్పించాలి. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ పిల్లవాళ్ళు అసాధారణ వ్యక్తులుగా మారతారు. మహాభారతం చూస్తే ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి కూడా విద్య నేర్పించాడు. కానీ పాండవులు ఆ విధంగా తయారవడానికి, కౌరవులు ఆ విధంగా తయారవడానికి కారణం వారి తల్లిదండ్రులు అన్నది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మై డియర్ పేరెంట్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. పిల్లలతో సమయాన్ని గడపడానికి మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలి అని నేను చెబుతున్నాను. మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, చాలా సిన్సియర్. ఉదయం 8 గంటలకు ఆఫీస్ వచ్చి రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ పిల్లలకు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో తెలియదు. ఒకరోజు ఆ పిల్లవాడికి విసుగొచ్చి వాళ్ళ తండ్రిని అడుగుతాడు, అమ్మా నాన్నకు జీతం ఎంత వస్తుంది అంటే, ఆవిడ 30,000 వస్తుందిరా అంటే, ఆ పిల్లవాడు లెక్క వేసుకొని, ఓహో మా నాన్నకి నెలకు 1,000 రూపాయలు, రోజుకు 1,000 రూపాయలు వస్తుంది కదా అని అనుకుని తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని చూసుకుంటే వాడి దగ్గర 750 రూపీస్, 750 రూపాయలు ఆ పిల్లవాడి దగ్గర ఉంది. వాళ్ళ నాన్న కోసం 11 గంటలకు కూర్చున్నాడు మెట్ల మీద. నాన్న 11 గంటలకు వస్తే, నాన్న నాకు 250 రూపాయలు ఇవ్వండి. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. ఏమిటి ఇలా అడుగుతున్నాడని వాళ్ళ భార్యను అడిగితే, ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడండి, ఇచ్చేయండి ఒక 250 అంటే అతని జేబులో ఇచ్చాడు. ఆ పిల్లవాడు పరుగున ఇంట్లోకి వెళ్ళి తన దగ్గర దాచుకున్న 750 రూపాయలు, ఈ 250 రూపాయలు, మొత్తం 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పట్టి, నాన్న ఇది 1 రోజు జీతం నేను ఇచ్చాను, నాతో 1 రోజు గడుపుతావా నువ్వు అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఇది పిల్లలు మన దగ్గర నుంచి కోరుకుంటున్నదని పెద్దలు గమనించారు. పిల్లలలో మార్పులు రావాలంటే మనలో మార్పులు రావాలి. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత పిల్లల ఆలోచన విధానాల్ని మార్చడం చాలా కష్టం అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. వన్స్ ఎ చైల్డ్ బికమ్ 16 years old, ది కాస్ట్ ఈజ్ మౌల్డ్ అంటాడు. యూ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి 16 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలను గనక మీరు అంటి పెట్టుకొని వాళ్లకు నేర్పించాల్సింది కనుక నేర్పించగలిగితే, ఇళ్లలో వీరు ఉపాధ్యాయులుగా వీర బాధ్యత నేర్పించగలిగితే ఆ పిల్లలు దేశాన్ని నడిపించే నాయకులుగా తయారవుతారు. అందుకనే ముఖ్యంగా ఫరూక్ గారు అన్నారు, పిల్లలు పాలిటిక్స్ లోకి రాకూడదు. మంచి పాలిటీషియన్స్ రావాలి అంటే మీ బాధ్యత కూడా దానిలో ఉంది. కాబట్టి మీరు గనక తయారు చేయగలిగితే
ఆ పిల్లవాళ్ళు అద్భుతమైన పాలిటీషియన్స్ గా మారి దేశాన్ని ముందుకు నడిపించగలరు. కాబట్టి తల్లిదండ్రులకు చేస్తున్న నేను ఒక విన్నపం, ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ రాబోతుంది మనందరికీ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు రోజు డైరీలో మీ పిల్లవాళ్లకు సంతకాలు పెట్టి పంపిస్తుంటారు. కాబట్టి గాయత్రి మేడం గారిని నేను ఏమంటున్నానంటే, ఈ సంవత్సరం పేరెంట్స్ ఏం చేయబోతున్నారు అన్నది కూడా యూ షుడ్ రైట్ ఇన్ యువర్ చైల్డ్స్ డైరీ అండ్ సెండ్ ఇట్ టు ది కాలేజ్, సెండ్ ఇట్ టు ది స్కూల్. మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక్కసారి మీరు రాయండి. ఈ సంవత్సరాని కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఇది చేయబోతున్నానని మీరు ఒక్కసారి రాయండి. మా పిల్లలతో సమయం గడుపుతాను, మా పిల్లలు ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ క్లోజ్ చేసేసి పక్కన పడేస్తాను, మా పిల్లలతో సమయం గడుపుతాను. పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్లతో పాటు సిఐడి, క్రైమ్ పెట్రోల్ నేను చూడను. మా పిల్లవాళ్లకు మంచి కథ చెప్పి ఆ పిల్లవాడిని పడుకునేటట్టు చేస్తానని తల్లిదండ్రులు నిర్ణయించండి. భారతదేశ భవిష్యత్తు మారకుంటే నన్ను అడగండి, నేను మీ అందరికీ చెబుతున్నాను. కాబట్టి నౌ ది సాక్రిఫైసెస్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి త్యాగాలు రావాలి, మన పిల్లలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అంటే. సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి. 11వ యాన్యువల్ డే వచ్చేసరికి ఆర్జీఎం స్కూల్లో చదువుతున్న ప్రతి పిల్లల యొక్క ఇంటిలో ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తామని తల్లిదండ్రులు నిర్ణయించుకోండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకు. సో మై డియర్ పేరెంట్స్, కైండ్లీ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో బీ విత్ దెమ్. And before they go to sleep, tell them a wonderful story. ఒక మంచి కథను చెప్పి పిల్లవాళ్ళను పడుకోబెట్టనివ్వండి. వాళ్ళు కళల్లో ఎంత గొప్ప కళలు కంటారంటే సమాజం కోసం పనిచేసే విధంగా వారందరూ కూడా ముందుకు వెళతారు. సో ఆ విధమైన మీ ఆలోచనలు ఉండాలి. మీరు ఆ విధంగా మీ పిల్లలతో పాటు సమయం గడపాలి అన్నది నేను మీ అందరినీ కోరుకుంటున్న ప్రధాన అంశం. ఎందుకంటే మీరు మీ పని చేయకుంటే ఆ పిల్లలు కేవలం సాక్షరులుగానే మిగిలిపోతారు. మీ భూమిక కాకుంటే వీళ్ళు కాలేజీలో, స్కూల్లో వాళ్ళను సాక్షరులుగా మారుస్తారు. సాక్షర అనే పదాన్ని తిప్పి రాయండి, రాక్షస అవుతుంది. అందువల్ల ఈరోజు మీరు పేపర్లు తిరగేస్తే ఏం జరుగుతోంది చూస్తుంటే సమాజంలో ఎంత ఘోరాతి ఘోరమైన నేరాలు జరుగుతున్నాయంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో చదువుకున్న వాళ్ళు, వారందరూ కూడా ఏదో ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే. మరి ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఎవరు పాటించాల్సిన భూమిక, ఎవరు నెరవేర్చాల్సిన భూమిక వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ఆ పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకు సంస్కారం అవ్వట్లేదు. విద్యను అభ్యసిస్తున్నారు కానీ వాళ్ళలో వినయం రావట్లేదు. కాబట్టి చాణక్యుల వారు చెప్పినట్టు 5 సంవత్సరాల వరకు పిల్లలను ప్రేమించండి, అత్యంత వాళ్లకు ఆదరం ఇవ్వండి, మంచి ప్రేమను చూపించండి, మంచి విషయాలు చెప్పండి. 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు క్రమశిక్షణ నేర్పించండి. 17 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలతో మీరు స్నేహితులుగా మెలగండి అని చాణక్యుల వారు చెబుతారు. కాబట్టి మనిషిలో క్రమశిక్షణ అన్నది చాలా ముఖ్యం. మీరు కూడా వాళ్లతో పాటు సినిమా డైలాగ్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తే ఏమవుతారు. మొన్న ఒక ఇంటికి వెళ్ళారు నేను, వాడు మనల్ని భోజనానికి పిలిచి మాకంతా వడ్డించిన తర్వాత ఒక చిన్నవాడు వచ్చాడు, ఒక 7 సంవత్సరాల పిల్లవాడు. వాడు ఏమంటున్నాడంటే మాతో కుమ్మేయండి అంటే భోంచేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు పక్కన పిలిచేటాడు. ఏంటండి మీ వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే వాడికి ఎవడో ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడట, వాడు ఒక సినిమాలో ఆ డైలాగ్ వీడికి ఇష్టమట. మరి అమ్మా నాన్నలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని ఆలోచించండి. సినిమాల్లో మునిగిపోకండి మీరందరూ కూడా. సినిమాలు నిత్య జీవితంలో ఏదైతే సాధించలేమో దాన్ని చూపిస్తారు, పిల్లలను పక్క బాటలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ నిజ జీవితాలను వాళ్లకు గుర్తు చేయండి. రియల్ హీరోలు కాదు, వీళ్ళు రియల్ హీరోగా అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నేను ప్రగాఢంగా ఈరోజు చెబుతూ మీ అందరినీ ఈరోజు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన శాంతిరాముడు గారికి, గాయత్రి గారికి, తర్వాత ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన ఫరూక్ గారికి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి విజయం సాధిద్దాం. అందరం కలిసి పిల్లల జీవితంలో వాళ్ళను గొప్ప నాయకులుగా తయారు చేద్దాం. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మార్చే ప్రయత్నంలో మనం అందరం కూడా సమిధనవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. నువ్వంటే మాకెంతో గర్వంగా ఉంటుందని మీ అమ్మా నాన్నలు మీతో చెప్పగలగాలి. ఇది మీ జీవితంలో మొదటి లక్ష్యం. విద్యార్థుల జీవితంలో 2వ లక్ష్యం, యూ షుడ్ గో యాజ్ ద చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మ్యాటర్.
మీరు చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. అది మీ జీవితంలో సాధించాల్సిన రెండవ లక్ష్యం. ది థర్డ్ గోల్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. సో రియలైజ్ దీస్ 3 goals in your life. You are going to lead the nation. So my dear children, have these 3 goals in your life and achieve all the 3 goals. And the teachers and the parents, they should cooperate to ensure that the children realize these 3 goals. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఈ 3 లక్ష్యాలు సాధించే విధంగా అమ్మా నాన్నలు గర్వించదగ్గ పిల్లలుగా, వాళ్ళు చదువుకున్న స్కూల్ కి ముఖ్య అతిథులుగా వెళ్ళేవాడు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.